ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్‌గా సీఎం పంక్ గురించి మాట్లాడదాం. సీఎం పంక్ ఈరోజు ఎన్ఎక్స్‌టీలో వెళ్ళడం అయితే జరిగింది. యాస్ ఎ స్పెషల్ గెస్ట్ రెఫరీగా. అండ్ ఈ అప్డేట్‌ని నేను ఇంతకు ముందే వీడియోలో చెప్పినాను. సీఎం పంక్ ఏథన్ పేజ్ వర్సెస్ ట్రిక్ విలియమ్స్ మ్యాచ్‌లో యాస్ ఎ స్పెషల్ గెస్ట్ రెఫరీగా వర్క్ చేస్తారని. అండ్ ఈరోజు స్పెషల్ గెస్ట్ రెఫరీగా సీఎం పంక్ వర్క్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో ట్రిక్ విలియమ్సే గెలిచినారన్నమాట. సో ఇప్పుడు ట్రిక్ విలియమ్స్ న్యూ ఎన్ఎక్స్టీ ఛాంపియన్. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన సీఎం పంక్ ఏథన్ పేజ్‌కి జీటీఎస్ కనెక్ట్ చేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మన సీఎం పంక్ ఫినిషర్ కనెక్ట్ చేసిన మూవ్‌ని. అండ్ అంతేకాకుండా సీఎం పంక్ ఈరోజు కొంచెం ఫన్‌గా కనిపించినారు. మన షాన్ మైకెల్స్ లాగా గెటప్‌లో వచ్చినారన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ ఈరోజు మనకి ఎన్ఎక్స్టీలో న్యూ టైటిల్స్‌ని కూడా తీసుకొచ్చినారు. అంటే న్యూ డిజైన్‌ని. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో న్యూ ఉమెన్స్ ఎన్ఎక్స్టీ ఛాంపియన్‌షిప్ అండ్ అలాగే మెన్స్ ఎన్ఎక్స్టీ ఛాంపియన్‌షిప్ అన్నమాట. అండ్ అంతేకాకుండా మిజ్ కూడా ఈరోజు ఎన్ఎక్స్టీలో వెళ్ళినారు. సో మిజ్‌కి చాలా హేట్ అనేది వచ్చింది. సో నిన్న రాలో మన మిజ్ ఆర్ట్రూత్ పైన అటాక్ చేసినారు కదా, హీల్ టర్న్ చేసినారు కదా ఒక టైప్‌లో. సో చాలామంది ఫ్యాన్స్ ఎన్ఎక్స్టీలో బూ చేసినారన్నమాట. సో చాలా హై రేంజ్‌లో ఎన్ఎక్స్టీలో మనకి బూ అయితే చేసినారు మిజ్‌కి. సో మరి చూడాలి అంటే అప్‌కమింగ్ డేస్‌లో ఆర్ట్రూత్ మిజ్ పైన రివెంజ్ తీసుకుంటారా, లేదంటే ఫన్నీ క్యారెక్టర్‌ని ప్లే చేస్తారా అనేది. సో మళ్ళీ ఫన్నీ క్యారెక్టర్ ప్లే చేస్తే బాగోదు. ఇప్పుడైనా కొంచెం సీరియస్‌గా ఉండాలి. సీరియస్‌గా ఉండి మ్యాచెస్‌లో ఫైట్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ ఇప్పుడు ఆర్ట్రూత్‌కి కూడా మంచి పుష్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు కదా. సో ఆ పుష్ అనేది ఇప్పుడు దొరకాలి ఆర్ట్రూత్‌కి. సో నాకైతే ఇలా అనిపిస్తుంది. సో మరి మీరేమంటారు? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్ అక్టోబర్ మంత్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ప్రతి స్మాక్ డౌన్లో కోడీ రోడ్స్ అయితే వస్తున్నారు. అండ్ అంతేకాకుండా రా షో కోసం కూడా మన కోడీ రోడ్స్ అఫీషియల్గా కన్ఫర్మ్ ఉన్నారు. అక్టోబర్ 21న జరిగే రాలో మనకి కోడీ రోడ్స్ కనిపిస్తారు. అంటే ఇప్పుడు ఆంటీవ్లో కనిపిస్తారా, లేదంటే ఆఫ్ ఎయిర్లో వస్తారా అనేది క్లారిటీ లేదు. బట్ కోడీ రోడ్స్కి మ్యాచ్ అయితే కన్ఫర్మ్ ఉంది రా కోసం. సో అది ఎవరి మధ్య అంటే కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మధ్య ఒక స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ కోసం. సో ఈ మ్యాచ్ మనకి ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పినాను. సో ఇప్పుడు రాలో కోడీ రోడ్స్ వస్తున్నారంటే మేబీ సెత్ రాలిన్స్‌తో కూడా ప్రాబ్లమ్స్ చూపిస్తారని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు కోడీ రోడ్స్ ఓన్లీ ఒకే రా షో కోసం కాదు, 2 రా షో కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. సో ఏదో ఒక రాలో మేబీ సెత్ రాలిన్స్ అండ్ కోడీ రోడ్స్ మధ్య ప్రాబ్లమ్స్ చూపిస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఓన్లీ రూమర్స్ మాత్రమే, క్లియర్ కట్ అప్డేట్ అయితే ఏమీ రాలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడడం నిన్న జరిగిన రా వ్యూవర్షిప్ గురించి. నిన్న జరిగిన రాకి టోటల్ 1.5 మిలియన్ వ్యూవర్షిప్ అయితే వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ రాకి 1.3 మిలియన్ వ్యూవర్షిప్ అయితే వచ్చింది. అండ్ లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే నిన్న జరిగిన రాకి కొంచెం ఎక్కువగానే వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ నిన్న జరిగిన రా చాలా బాగుంది. సెత్ రాలిన్స్ రిటర్న్ చేసినారు. అండ్ రింగ్ కూడా కొలాప్స్ అయింది. అండ్ నిన్న జరిగిన రా చాలా కిరాక్ అనిపించింది. అండ్ వ్యూవర్షిప్ కూడా కొంచెం ఎక్కువగానే వచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ గురించి. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కొంచెం వార్ అయితే నడుస్తుందన్నమాట. అంటే సోషల్ మీడియాలో. సో ఫ్యాన్స్ మధ్య ఇప్పుడు రోమన్ రైన్స్ కొన్ని షోస్ కోసం, స్మాక్ డౌన్ షోస్ కోసం అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నారు కదా. సో ఈ అడ్వర్టైజ్ చేసినప్పుడు రోమన్ రైన్స్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టింది అండ్ కోడీ రోడ్స్ని సెకండ్ ప్లేస్లో పెట్టింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. రోమన్ రైన్స్ ఫస్ట్ ఉన్నారన్నమాట. ఇప్పుడు కోడీ రోడ్స్ ఒక ఛాంపియన్, అలాంటి ఛాంపియన్ని మీరు సెకండ్ ప్లేస్లో పెట్టినారన్నట్టుగా కోడీ రోడ్స్ ఫ్యాన్స్ అయితే కొంచెం కోపం చూపిస్తున్నారు. సో ఇప్పుడు కోడీ రోడ్స్ పేరుకే ఒక ఛాంపియన్. సో అలాంటి పుష్ ఏమి ఇస్తలేదు, ఒక ఛాంపియన్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తలేదు అన్నట్టుగా ఫ్యాన్స్ అయితే అంటున్నారు. అండ్ దీనిపైన మీకేమనిపిస్తుంది? అండ్ ఇప్పుడు ఫైనల్గా రోమన్ రైన్స్ డబ్ల్యూడబ్ల్యూలో రావడం అనేది కోడీ రోడ్స్కి ఓవర్ షాడో అయిపోయిందని ఫ్యాన్స్ అయితే అంటున్నారన్నమాట. సో కోడీ రోడ్స్ ఒక ఛాంపియన్, అలాంటి ఛాంపియన్కి మీరు సెకండ్ ప్లేస్లో పెట్టినారన్నట్టుగా ఫ్యాన్స్ అయితే కొంచెం కోపం చూపిస్తున్నారు. సో దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు రోమన్ రైన్స్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టడం కరెక్టేనా, కోడీ రోడ్స్ని సెకండ్ ప్లేస్లో పెట్టడం కరెక్టేనా? మీకు ఏమనిపిస్తుంది దీనిపైన? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సోలో సికోవా గురించి. సో సోలో సికోవాని కూడా చాలామంది ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారు. సో యాజ్ ఎ స్టోరీ లైన్ ప్రకారం హేట్ చేస్తున్నారు, కరెక్టే. సో సోలో సికోవని హేట్ చేయాల్సిందే. బట్ రియల్ లైఫ్లో కూడా కొంతమంది ఫ్యాన్స్ సోలో సికోవని హేట్ చేస్తున్నారు. సో రియల్ లైఫ్లో సోలో సికోవని హేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు యాజ్ పర్ స్టోరీ లైన్ ప్రకారం సోలో సికోవా రోమన్ రైన్స్ వైపు టర్న్ అయినారు. రోమన్ రైన్స్ పైన అటాక్ చేస్తున్నారు. అదంతా ఓకే, దాన్ని మనం అగ్రీ చేయొచ్చు. స్టోరీ లైన్ ప్రకారం సోలో సికోవా పైన హేట్ చూపించడం కరెక్టే. కాకపోతే ఇప్పుడు సోలో సికోవా అలా టర్న్ కాకపోతే రోమన్ రైన్స్కి అంత హ్యూజ్ పాప వచ్చేదా?
సో యాక్చువల్గా హ్యూజ్ పాపు వచ్చేదే, కాకపోతే మనం ఇంకా హై ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మనకి స్టోరీ లైన్ ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో రోమన్ రైన్స్ ఎప్పుడు వస్తాడు, సోలో సికో పైన ఎప్పుడు అటాక్ చేస్తారు అన్నట్టుగా. సో ఆ ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఎవరు, సోలో సికోవనే కదా. సో దానికి మనం అప్రిషియేట్ చేయాల్సిందే సోలో సికోని. సో దాంట్లో మనం సోలో సికోని మెచ్చుకోవాల్సిందే. సో ఒక స్టోరీ లైన్ ప్రకారం చూపిస్తున్నారు సోలో సికో రోమన్ రైన్స్ వైపు టర్న్ అయినారు అన్నట్టుగా. బట్ రియల్ లైఫ్లో వాళ్ళు మంచిగానే ఉంటారు. యాజ్ పర్ స్టోరీ లైన్ ప్రకారం వాళ్ళు విడిపోయినట్టుగా హేట్ చేసుకున్నట్టుగా చూపిస్తారు తప్ప రియల్ లైఫ్లో బాగానే ఉంటారు. సో మనం రియల్ లైఫ్కి ఆయన స్టోరీ లైన్కి ఎటువంటి సంబంధం పెట్టకూడదు. సో ఇప్పుడు సోలో సికోని యాజ్ పర్ స్టోరీ లైన్ ప్రకారం హేట్ చేయొచ్చు, కాకపోతే రియల్ లైఫ్లో కూడా సోలో సికోని హేట్ చేయకూడదు. సో ఇప్పుడు ఫ్యాన్స్ చేసేది అదే అన్నమాట. సో నేను ఇంత చెప్పినా సరే మీరు మళ్ళీ ఐ హేట్ సోలో సికో అంటారు. అండ్ నెక్స్ట్ మాట్లాడడం బ్రాన్ స్ట్రోమన్ అండ్ సెత్ రాలిన్స్ గురించి. సో నిన్న రా అయిపోయిన తర్వాత రా ఆఫేర్లో మనకి సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్ స్ట్రోమన్ చేయగలిపినారన్నమాట. షేక్ హ్యాండ్ అయితే తీసుకున్నారు. ఈ వీడియోని మనకి WWE ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసింది, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డేనియల్ బ్రాయన్ గురించి. సో మన డేనియల్ బ్రాయన్ ఎస్ అనే వర్డ్ ఉంది కదా, సో ఒక ట్రేడ్ మార్క్ ఉంది కదా డేనియల్ బ్రాయన్ది. సో ఆ ట్రేడ్ మార్క్ని ఇప్పుడు అఫీషియల్గా రైట్స్ అయితే తీసుకుంది మన WWE. సో తన ACS అనే ట్రేడ్ మార్క్ AEWలో ఎండ్ అవుతుందంట. సో మన WWE ట్రేడ్ మార్క్ తీసుకుందన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో మరి దేనికి యూజ్ చేస్తుంది, దాన్ని ఏ సూపర్ స్టార్ యూజ్ చేస్తారు అనేది తెలియదన్నమాట. కాకపోతే మన WWE అఫీషియల్గా ట్రేడ్ మార్క్ అయితే తీసుకుందంట ఎస్ అనే వర్డ్ పైన. అండ్ నెక్స్ట్ మాట్లాడడం రోగ్జన్ పెరెజ్ అండ్ CM పంక్ రిలేషన్ గురించి. నిన్న రాలో మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు కదా, రోగ్జన్ పెరెజ్ ఒకప్పుడు నిన్ను లవ్ చేసింది, అంటే నీకు ఒక గాడ్లా చూసింది, బట్ ఇప్పుడు నిన్ను హేట్ చేసిందని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు కదా. సో నిజానికి వీళ్ళ మధ్య రిలేషన్ ఏ విధంగా ఉండేది. సో ఇప్పటికీ మన రోగ్జన్ పెరెజ్ CM పంక్ అంటే ఇష్టం. అంటే ఎలా అంటే ఒక మెంటర్ లాగా, సో తనను ముందుండి నడిపించే వాడిలాగా CM పంక్ అంటే రోగ్జన్ పెరెజ్కి ఇష్టం. అండ్ ఇప్పటికి కూడా సలహాలు ఇస్తారంట మన రోగ్జన్ పెరెజ్కి మన CM పంక్. రియల్ లైఫ్లో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్గానే ఉంటారు. సో అది ప్రాబ్లం లేదు. మనకి ఆన్ టీవీలో మెయిన్ స్టోరీ లైన్లో వీళ్ళిద్దరూ హేట్ చేస్తున్నట్టుగా చూపించినారు అంతే. సో డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు కదా, సో దాని గురించి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు లేవు, హేట్ అనేది లేదు. రోగ్జన్ పెరెజ్ అండ్ CM పంక్ ఇప్పటికీ ఇద్దరు కలిసే ఉన్నారనమాట యాజ్ ఏ ఫ్రెండ్స్ లాగా. అండ్ నెక్స్ట్ మాట్లాడడం రోమన్ రైన్స్ గురించి. రోమన్ రైన్స్ ఈ వారం జరిగే స్మాక్ డౌన్లో వస్తారా రారా. సో ప్రజెంట్ అయితే మన WWE అఫీషియల్గా సైట్లోనైతే అడ్వర్టైజ్ చేస్తలేదు, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. బట్ మన రోమన్ రైన్స్ ఈ వారం జరిగే స్మాక్ డౌన్లో వస్తారని అయితే చూపిస్తుంది WWE, ఒక టైప్లో చూపిస్తుంది. అండ్ ఒక టైప్లో అఫీషియల్గా WWE సైట్లోనైతే అడ్వర్టైజ్ చేస్తలేదు. సో ఇప్పుడు ఇది లాస్ట్ స్మాక్ డౌన్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్కి. సో ఇప్పుడు రోమన్ రైన్స్ కూడా మ్యాచ్ ఉంది బ్యాడ్ బ్లడ్లో. సో అలాంటిది రోమన్ రైన్స్ అంటే ఇప్పుడు స్మాక్ డౌన్లో రాకపోతే బాగుంటుందా, అస్సలు బాగోదు. సో కంపల్సరీగా రోమన్ రైన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది స్మాక్ డౌన్లో. సో రోమన్ రైన్స్ కంపల్సరీగా రావచ్చు. అండ్ ఇంకా టైం అయితే ఉంది, మన WWE అఫీషియల్గా అడ్వర్టైజ్ చేయొచ్చు అన్నమాట. ఒక టైప్లో చేస్తుంది, బట్ మళ్ళీ మనకి WWE సైట్లోనైతే రోమన్ రైన్స్ ఫోటోని మెన్షన్ చేయట్లేదు. సో ఇప్పుడు 99% రోమన్ రైన్స్ స్మాక్ డౌన్లో రావచ్చు అన్నమాట. సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, లేదంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. మీ మెసేజ్కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఆ లింక్ని క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో